ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్న ది రాజా సాబ్ సినిమా కాగా, రెండోది సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఫౌజీ. ఈ 2 సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్లో ఉన్న విషయం తెలిసిందే. మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉండమని ప్రభాస్కు డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన గత కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాగూ రెస్ట్లో ఉండటంతో ఖాళీ దొరికిన ప్రభాస్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లాడు. త్వరలోనే ప్రభాస్ తిరిగి షూటింగ్లో జాయిన్ కానున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో అతను చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. ప్రభాస్ లైనప్లో ఎన్నో పెద్ద ప్రాజెక్టులున్నప్పటికీ వాటన్నింటికీ బ్రేక్ వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నది రాజా సాబ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల లేటవుతూ వస్తుంది. మరియు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ను తాత్కాలికంగా నిలిపేశారు. సందీప్ రెడ్డి వంగాతో చేయాల్సిన స్పిరిట్ సినిమా సెప్టెంబర్కు వాయిదా పడినట్టు తెలుస్తోంది. కల్కి 2 సినిమా ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ పైకి వెళ్తుందనుకుంటే అది నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ పోన్ అయినట్టు చెప్తున్నారు. ఇక ప్రశాంత వర్మతో సినిమా సలార్ 2 షూటింగ్ జరగాలంటే 2027లోకి ఎంటర్ అవ్వాల్సిందే. ప్రభాస్ కొన్ని రోజులు అందుబాటులో లేకపోవడం వల్ల తను సెట్ చేసుకున్న ప్రాజెక్టులు మొత్తం డిస్టర్బ్ అయిపోయినప్పటికీ హను రాఘవపూడి ఫౌజీ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్ హను రాఘవపూడి హీరోయిన్ ఇమాన్వితో మరియు సినిమాలోని మాంటేజ్ సీన్స్ ను ఈ గ్యాప్లో షూట్ చేస్తున్నాడట. ప్రభాస్ బ్రేక్లో ఉన్నప్పటికీ ఫౌజీ షూటింగ్ను ముందుకు తీసుకెళ్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు హను రాఘవపూడి. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీగా హను ఈ సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుంది.